హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి. దాని ద్వారా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న శ్రీ అరబిందో కాలేజ్ అంటారండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారన్నమాట ఈ కాలేజ్ని. ఓకే, ఇందులో మనకి ఏంటంటే నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మనకి అప్లై చేసుకునేలాగా మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే న్యూస్ అండ్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది కదా, వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ పేజ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ న్యూస్ అండ్ నోటీసెస్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆన్ పర్మనెంట్ బేసిస్. ఓకేనా, పర్మనెంట్ బేస్డ్ అంటే తెలుసు కదా మీకు అందరికీ కూడా, ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ అండి. ఓకేనా, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ మనకి 4th జూన్ మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ 26th లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా మీరైతే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి శ్రీ అరవిందో వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్వైట్ చేశారు. అంటే మనకి ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. పర్మనెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారండి. 25th జూన్ 2025 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే మీకు 45,000 వరకు జీతం అయితే వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా ఓపెన్ కేటగిరీ తీస్తున్నారు కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అలాగే లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసి మనకి 3 పోస్టులు ఉన్నాయి. 35,000 వరకు జీతం అయితే వస్తుందండి. 2 పోస్టులు వచ్చేసి ఓబీసీ, 2 పోస్టులు వచ్చేసి యూఆర్ వాళ్ళకి ఇస్తున్నారు. ఒక పోస్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు సేమ్ ఏజ్ అండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అందరికీ కూడా వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ ఎనీ బ్రాంచ్ అండి, డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, సిఏ, బీఫార్మసీ. ఓకేనా, మనకి ఈ స్ట్రీమ్తో సంబంధం లేదు. మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ అని చెప్పిస్తేనే ప్రాబ్లం. ఓకేనా, ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. ఓకే, అలాగే లైబ్రరీ అటెండెన్స్కి వచ్చేసి 10+2 వర్డ్స్ ఈక్వల్ అంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఇంటర్లో, ఓకేనా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ వచ్చేసి ఇక్కడ మీకు సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి, లైబ్రరీ సైన్స్కి సంబంధించింది. అలా అయితేనే మీరు ఎలిజిబుల్ అంటే దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి. జనరల్లో మనకి యూఆర్ కేటగిరీకి వచ్చేసి 1000 రూపాయలండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి 800 రూపాయలు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 600 రూపాయలు అనేది మనం అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే మనకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, రీసెంట్ది ఉండాలి. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ నో టీఏడిఏ ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి కూడా ప్రొవైడ్ చేయరు. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమం 100% ఢిల్లీలోనే ఉంటుంది. ఓకేనా, అండ్ ఇవన్నీ కూడా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక్కొక్క పోస్టుకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అట్లానే ఉంటాయండి. ఒకసారి చూడండి. నేను
లైబ్రరీ సైన్స్‌కి సంబంధించి మనకి బాగా ఇచ్చారన్నమాట. కొద్దిగా డార్క్‌గా ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ కూడా లైట్‌గా ఉన్నాయి. నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అంతా కూడా మనకి సేమ్‌గానే ఉంటుంది. ఇగోండి ఇక్కడ చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను లైబ్రరీ అటెండెంట్‌కొచ్చేసి మనకి ఇక్కడ చూడండి టోటల్‌గా 150 క్వెషన్స్ వస్తాయి. 300 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. 3 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. చూడండి లైబ్రరీ యాప్టిట్యూడ్ అని, జనరల్ అవేర్‌నెస్ అని, రీజనింగ్ ఎబిలిటీ అని, మ్యాథమెటిక్స్ అని, ఇంగ్లీష్‌కి సంబంధించి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే డీటెయిల్ సిలబస్ అండి. మనకి ఏ టాపిక్స్ నుండి వస్తాయని కూడా మనకి చాలా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మినిమమ్ ఓవరాల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి 45% ఫర్ యూఆర్ కేటగిరీ అండి. అలాగే 40% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓబీసీ వాళ్ళ కేటగిరీకి వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టుమాట. ఓకేనా. ఈ 300లో మనకి 35% అంటే ఎంత, 40% ఎంత చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్.